బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా భూ కబ్జాదారులు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. అక్రమాల పరిశీలనకు వచ్చిన అధికారులపై మాఫియా దాడులు చేసేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. వీఆర్ఓలపై బ్యాక్ టు బ్యాక్ జరిగిన దాడులు ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ముప్పాడలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ గ్రావెల్ను తరలిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో గ్రావెల్ తవ్వకాల పరిశీలనకు వెళ్లారు వీఆర్ఓ బాబురావు. అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరిపి రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు లేకుండా రవాణా చేయవద్దని వీఆర్ఓ ప్రశ్నించి అడ్డుకోవడంతో మాఫియా రెచ్చిపోయింది. గ్రావెల్ రవాణాదారులు వీఆర్ఓపై దాడికి దిగారు. ఈ దాడి ఘటనపై వీఆర్ఓ బాబురావు స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఇక మరో సంఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. అక్రమ లేఅవుట్ను పరిశీలించేందుకు వెళ్లిన వీఆర్ఓపై అక్రమార్కులు దాడులు చేశారు. వీఆర్ఓపై దాడి చేసిన పలుపరుల్లో జరిగింది. తహసీల్దార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమి పూడ్చివేతపై పరిశీలనకు వెళ్లిన వీఆర్ఓ ముద్రబోయిన వెంకటేష్ పై పలపర్రు గ్రామానికి చెందిన ముంగర ఏడుకొండలు దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఆయన కైక్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మొత్తంగా వరుస ఘటనలు వీఆర్ఓల ఆత్మస్థైర్యానికి దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మురళి, చెప్పండి, అధికారులపై జరిగిన తాజా దాడి వివరాలు ఏమిటి? అక్రమ లేఅవుట్ను అడ్డుకున్న వీఆర్ఓపై టీడీపీ నేత అతని కుటుంబ సభ్యులు కూడా దాడి చేశారు. అంటే మండవల్లి మండలం పులపర్రు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులపర్రు గ్రామంలో మోటూరు కాలువ మార్జిన్ పూర్తి చేసి అక్రమ లేఅవుట్ వేస్తున్నారంటూ కూడా ఎంఆర్ఓకు ఫిర్యాదు రావడంతో అయితే ఎంఆర్ఓ ఆదేశాల మేరకు అయితే పులపర్రు వీఆర్ఓ వెంకటేష్ ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ మోటుపర్రు కాలువ పూడ్చడాన్ని అవన్నీ చూస్తున్న సమయంలో ఒక్కసారిగా ముంగర్ టీడీపీ నేత అలాగే కుటుంబ సభ్యులు కూడా ముంగర్ ఏడుకొండలు అతని అనుచరులు ఆ కుటుంబ సభ్యులు కూడా వీఆర్ఓ వెంకటేష్ పై దాడి చేశారు. ఆ దాడి చేస్తున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న వ్యక్తి వచ్చి అడ్డుకున్నా సరే అతనిపై అయితే దాడి చేసి అతను చంపేస్తానంటూ కూడా బెదిరించిన సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వీఆర్ఓ వెంకటేష్ కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్నటి నుంచి కూడా చికిత్స పొందుతున్నాడు. ముఖ్యంగా అంటే ఎంఆర్ఓ ఆదేశాల మేరకు ప్రభుత్వ పంట కాలంలో కబ్జాకు గురవుతుంది, అలాగే అక్రమ లేఅవుట్లు వేస్తున్నారంటూ ఎంఆర్ఓకు వచ్చిన ఫిర్యాదు మేరకు నేను ఆ సంఘటన ప్రదేశానికి వెళ్ళాను. అదే సమయంలో ముంగర ఏడుకొండలు అతని కుటుంబ సభ్యులు కూడా నాపై దాడి చేశారు. అంటే విధి నిర్వహణలో ఉన్న వీఆర్ఓ పైన దాడి చేయటం, నా విధులను ఆటంకం కలగజేయడంపై అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అంటే విధి నిర్వహణలో నాపై దాడి చేస్తూ అయితే నిన్నటి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పి వీఆర్ఓ వెంకటేష్ చెప్పిన పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఘటనలో చూసినట్లయితే అంటే ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంఘటనా స్థానాలకు వెళ్ళినప్పుడు ఈ వీరు దాడి చేయటంపై అయితే ఒక అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వీఆర్ఓకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారిగా అక్రమ లేఅవుట్ ప్రాంతాల్లోకి వెళ్ళిన వీఆర్ఓ వెంకటేష్ పై అయితే వారి కుటుంబ సభ్యులు 3-4 వచ్చి అటు తప్పించుకుపోయిన వీఆర్ఓ వెంకటేష్ అయితే పిడుగు తిరుగుతూ కూడా బూతులు తిడుతూ అడ్డు వచ్చిన వారిపై కూడా నెట్టుతూ కూడా మాకు కైకలూరులో రౌడీ షీటర్లు ఉన్నారు, నీకు ఎంత తేలుస్తాను, నిన్ను చంపేస్తానని బెదిరించడంపై అయితే ఉన్నతాధికారులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా దీనిపై అయితే
కైకలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి వాటిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. రైట్ మురళి, థ్యాంక్ యూ.